అసలు మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్ అంటే ఏంటి? ఓకే. ఒక పర్సన్ చెప్పారు. ఏమన్నారు? బయట నుంచి రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఓకే. సో, మనము ఒక ప్రొడక్ట్‌గా తయారు చేసి మార్కెట్‌లో సేల్ చేయడం అని. ఓకే. కరెక్ట్. ఓకే. ఇప్పుడు మీరు ఒకవేళ మీరు ఫ్యూచర్‌లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేసినా, లేదంటే ఒక మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ స్టార్ట్ చేసినా, లైక్ అది మొబైల్ షాప్ కావచ్చు, ఓకే. అపారల్ షాప్ కావచ్చు, ఫర్నిచర్ షాప్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఓకే. కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ కావచ్చు, ఎలక్ట్రికల్ గూడ్స్ కావచ్చు. ఓకేనా? ఏవైనా కావచ్చండి. ఆ ప్రొడక్ట్స్ అని అన్నీ ఒకే సప్లయర్ దగ్గర దొరుకుతాయండి? మీరు తయారు చేసే ప్రొడక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక షర్ట్ తయారు చేస్తున్నారనుకోండి. లేదంటే ఒక మొబైల్ తయారు చేస్తున్నారనుకోండి. ఒక కంప్యూటర్ తయారు చేస్తున్నారనుకోండి. ఓకేనా? సో, అన్నీ కూడా ఒకే పర్సన్ దగ్గర దొరుకుతాయా అవి? చెప్పండి. దొరకవు సార్. హ్మ్. ఒకే సప్లయర్ దగ్గర దొరుకుతాయండి? దొరకవు సార్. దొరకవు కదా! వేరు సో వేరు వేరు వాళ్ళ దగ్గర వేరు వేరు లొకేషన్స్‌లో దొరుకుతాయి. ఆ! ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కంప్యూటర్ స్పేర్ పార్ట్స్ అనుకోండి. సో, ఒక సప్లయర్ దగ్గర మదర్ బోర్డ్స్ దొరకచ్చు. మరో సప్లయర్ దగ్గర ర్యామ్స్ ఉండొచ్చు. ఎగ్జాంపుల్ మరో పర్సన్స్ దగ్గర సీపీయూ ఫ్యాన్స్ ఉండొచ్చు. మరో సప్లయర్ దగ్గర మానిటర్స్ ఉండొచ్చు. లేదు అన్నీ కలిసి ఒకే సప్లయరే అమ్మొచ్చు. చెప్పలేము. అదే విధంగా ఇప్పుడు బట్టల షాప్ అనుకోండి. ఫ్యాన్స్ ఒకరి దగ్గర ఉంటాయి. షర్ట్స్ ఒక దగ్గర ఉంటాయనుకోండి. ఓకేనా? థ్రెడ్ ఒక దగ్గర ఉంటుంది. బటన్స్ ఒకటి దగ్గర ఉంటాయి. క్లాత్ ఒకటి దగ్గర ఉంటాయనుకోండి. ఒకే దగ్గర అన్ని రకాల క్లాతులు ఉండవు గదా! రకరకాల క్లాత్స్ ఉంటాయి మార్కెట్‌లో. ఓకేనా? సో, ఒకే సప్లయర్ దగ్గరికి వెళ్లి మీరు పర్చేజ్ చేయరు. రకరకాల పర్సన్స్ దగ్గరికి వెళ్లి పర్చేజ్ చేస్తారు రా మెటీరియల్. లేదు మొబైల్స్ తయారు చేస్తున్నారు. ఓకే. మొబైల్స్ తయారు చేస్తున్నారనుకోండి. దాని మీద ప్యానెల్స్ ఓకేనా? ఇలా రకరకాలుంటాయండి. వాటన్నిటిని మనం పర్చేజ్ చేస్తాం మార్కెట్‌లో. మనం సేల్ చేయాలంటే రకరకాల రా మెటీరియల్‌ని పర్చేజ్ చేసి, వాటిని ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి మార్కెట్‌లో సేల్ చేస్తాం. ఆ ప్రాసెస్ ఎలా చేయాలి అనేది కాన్సెప్ట్ ఇక్కడ. ఓకే. సో, ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాలి. సో, లైక్ ఏమిటి అని మనం చెప్పుకున్నట్లయితే లైక్ ఇక్కడ మీరు గమనించండి. మీ నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ స్పేర్ పార్ట్స్ అయినా కావచ్చు, లేదంటే కంప్యూటర్స్ తయారు చేసే కంపెనీ కావచ్చు, మొబైల్స్ తయారు చేసే కంపెనీ కావచ్చు, అప్పారెల్ తయారు చేసే కంపెనీ కావచ్చు, ఏవైనా కావచ్చు. ఒక్కొక్క సప్లయర్ దగ్గర రకరకాల మనకు రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం. వాటిని ఫినిష్డ్ గూడ్స్‌గా మారుస్తాం. మార్కెట్‌లో సేల్ చేస్తాం. ఈ ప్రాసెస్ ఎలా చేయాలనేదే ఇక్కడ కాన్సెప్ట్. ఓకే. డన్. చూడండి. ఇది మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఇక్కడ ఏంటంటే సెకండ్ మెటీరియల్‌లో మనకి ఆటోమేటిక్ మ్యానుఫ్యాక్చరింగ్ వస్తుంది. ఈ మెటీరియల్‌లో మనకేమొస్తుందంటే మాన్యువల్ మనమే ఇస్తాం. మనకి ఎంత క్వాంటిటీ కావాలి అనేది మనమే మాన్యువల్‌గా ఇవ్వడం జరుగుతుంది. ఓకే. ఇక్కడ చూడండి. లైక్ ఇక్కడ మన కంపెనీ పేరేంది? ఇండియన్ రెడీమేడ్స్. ఓకే. ఇక్కడ ఏంటి? షర్ట్స్ తయారు చేయాలి. ఫుల్ షర్ట్స్, హాఫ్ షర్ట్స్. ఓకే. సో, ఇక్కడ ఇండియన్ గార్మెంట్స్, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్, నీరజ ట్రేడర్స్ నుంచి ముగ్గురు సప్లయర్స్ దగ్గర నుంచి క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్ ఇవన్నీ పర్చేజ్ చేసాం. ఓకే. పర్చేజ్ చేసి హాఫ్ షర్ట్స్ 1300 నంబర్స్, ఫుల్ షర్ట్స్ 1300 నంబర్స్ మనం పర్చేజ్ చేసి యూజ్ చేస్తున్నాం. ఓకే. అంటే పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్‌గా మార్చి మార్కెట్‌లో కస్టమర్స్‌కి సేల్ చేస్తున్నాం. ఓకే. ఈ యొక్క కాన్సెప్ట్ ఎలా అంటే ఇక్కడ మనం చూడడం జరుగుతుంది. ఓకేనా? డన్ గైస్. క్రియేట్ కంపెనీ కనబడుతుందమ్మా? స్క్రీన్ కనబడుతుందా? కన్ఫర్మ్ చేయండి. కనిపిస్తుంది సార్. యాహ్! కన్ఫర్మ్. డన్. ఓకే. ఇప్పుడు చూడండి ఎంటర్ ఇవ్వకుండా కంట్రోల్+A సేవ్ చేయొచ్చు. ఈ స్క్రీన్ సేవ్ అయిందా? డన్. సో, నెక్స్ట్ వచ్చేసి మెయింటైన్ అకౌంట్స్. ఫస్ట్ ఆప్షన్ యెస్ పెట్టండి. బిల్ వైస్ నో పెట్టండి. చూడండి ఇంతకుముందు మీకు డౌట్ వచ్చింది కదండీ! ఇప్పుడు మనం చేసేది ఇన్వెంటరీ అండి. ఇన్వెంటరీ అంటే మెయింటైన్ ఇన్వెంటరీ, ఇంటిగ్రేట్ అకౌంట్స్ విత్ ఇన్వెంటరీ. ఈ 2 ఆప్షన్స్ యెస్‌లో ఉండాలండి. ఇవి 2 ఆప్షన్స్ యెస్‌లో లేకపోతే మీకు అక్కడ క్వాంటిటీ, రేట్, అమౌంట్ అనే ఆప్షన్స్ చూపించవు. గుర్తుపెట్టుకోండి. ఇవి 2 యెస్‌లో ఉంటేనే చూపిస్తాయి. యాహ్! రిమైనింగ్ ఆప్షన్స్ మనకు అవసరం లేదు. నో పెట్టండి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్.
ఓకే. క్రియేట్ లోకి వెళ్ళండి. లెడ్జర్స్ లోకి వెళ్ళండి. ఓకే. ఫస్ట్ లెడ్జర్స్ ని క్రియేషన్ చేద్దాం. క్యాపిటల్ అకౌంట్. నెక్స్ట్ పర్చేజ్ అకౌంట్స్. ఓకే. తర్వాత ఇండియన్ గార్మెంట్స్. సన్రీ క్రెడిటర్స్. రియల్ టైమ్ లో ఇక్కడ అడ్రస్ అవన్నీ ఇచ్చుకోవాలి. రియల్ టైమ్ లో ఇక్కడ మనం అడ్రస్ ఇవన్నీ ఇచ్చుకోవాలి. సన్రీ క్రెడిటర్స్. నీరజ ట్రేడర్స్. నెక్స్ట్ వేజెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్, అదర్ మిస్లేనియస్ ఎక్స్పెన్సెస్, డైరెక్ట్ ఎక్స్పెన్సెస్. ఇవన్నీ మీరు స్టార్టింగ్ నుంచి చేసి ఉంటారు. నెక్స్ట్ సేల్స్ అకౌంట్స్. నెక్స్ట్ కిషోర్ క్లాత్ సెంటర్. సన్రీ డెప్లర్స్. డన్. ఇలా ఎంటర్ చేసుకోవాలి. ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్. ఓకే. నెక్స్ట్ చూడండి, యూనిట్స్ లోకి వెళ్ళండి. ఇక్కడ ఎంటీ మీటర్స్. సార్ సెకండ్ ట్రాన్సాక్షన్ అవసరం లేదండి, గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ ఇది ఎందుకు అవసరం లేదు, చేసాం కదా. చేశారా? డజన్స్. నెక్స్ట్ పీసీ పీసెస్, ఎన్ఓఎస్ నంబర్స్. ఓకే. మీటర్స్, డజన్స్, పీసెస్, నంబర్స్. ఓకే. తర్వాత ఇక్కడ స్టాక్ గ్రూప్స్ లేవు, మనం చేసుకోవాలంటే చేసుకోవచ్చు. గ్రూప్స్ అని స్టాక్ గ్రూప్స్ ఇక్కడ ఇవ్వండి. క్లాత్స్, బటన్స్, థ్రెడ్స్, తర్వాత షర్ట్స్. ఓకే. ఈ విధంగా మనం ఉపయోగిస్తాం. ఓకేనా గ్రూప్స్. ఎస్కేప్ ఇవ్వండి. నెక్స్ట్ స్టాక్ కేటగిరీస్ ఏం లేవు, ఇప్పుడు స్టాక్ ఐటెంలోకి వెళ్దాం. ఐటమ్స్ ఏమున్నాయి ఇక్కడ మనకి? లెనిన్ క్లాత్. క్లాత్స్ లేక వెళ్ళండి. యూనిట్స్, మీటర్స్. తర్వాత డెనిమ్ క్లాత్, క్లాత్స్, మీటర్స్. నెక్స్ట్ పీర్లు బటన్స్, బటన్స్. బటన్స్ ఏమున్నాయి ఇక్కడ? డజన్స్ ఉన్నాయి. తర్వాత మెటల్ బటన్స్, సిల్క్ థ్రెడ్స్. యూనిట్స్ ఏమున్నాయి? పీసెస్. కాలర్ మెటీరియల్, పీసెస్. తర్వాత ఫుల్ షర్ట్స్. నెక్స్ట్ హాఫ్ షర్ట్స్. ఇలా అండి. ఈ విధంగా మనం
గ్రూప్స్, లెడ్జెస్, స్టాక్ ఐటమ్స్, యూనిట్స్ ఆఫ్ మెజర్స్ మనం క్రియేషన్ చేసుకుంటాం. ఓకే, ఎస్కేప్ అండి, ఎస్కేప్ ఓచర్స్ లైక్ వెళ్ళండి. సో ఫస్ట్ వచ్చేసి రెసిప్ట్ క్యాపిటల్ తీసుకోండి. ఓకే, 25 lakhs క్యాష్. తర్వాత పర్చేస్ చూడమ్మా, ఇలా వస్తుంది. పర్చేస్ ఫ్రమ్ ఇండియన్ గార్మెంట్స్. లెనిన్ క్లాత్ 3,500. 350. డెనిమ్ క్లాత్ 4,000. 250. ఓకే, ఇక్కడ 22 lakhs 25,000 కి మనం ఇండియన్ గార్మెంట్స్ నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ పర్చేస్ చేయడం జరిగింది. ఓకే, తర్వాత మరొక సప్లయర్ దగ్గరికి మనం వెళ్ళాం. సో ఇండియన్ గార్మెంట్స్ దగ్గర నుంచి మనం క్లాత్స్ ని పర్చేస్ చేసాము. తర్వాత గెలాక్సీ ప్రైవేట్ లిమిటెడ్ అనే ఒక సప్లయర్ నుంచి బటన్స్ పర్చేస్ చేశాను. ఓకే, గెలాక్సీ చూడండి, ఎంట్రీ ఇవ్వాలి. సో ఇక్కడ వచ్చేసి పీర్లు బటన్స్ 2,050. మెటల్ బటన్స్ 1,300. 40. సో 1,52,000. 1,52,000 కి మనం పర్చేజ్ చేసాం. సార్ స్క్రీన్ తర్వాత ప్రాబ్లం ఇది ఉంటుంది, చెక్ చేసుకోండి. మా రిమైనింగ్ వాళ్ళకి కనబడుతుందా? మా రిమైనింగ్ వాళ్ళ స్క్రీన్ కనబడుతుందా? బ్రదర్ ఒకసారి నెట్ చెక్ చేసుకోండి. నీరజ ట్రేడర్స్ పర్చేస్. ఓకే, సిల్క్ థ్రెడ్స్ 2,000. రేట్ వచ్చేసి 15. నెక్స్ట్ కాటన్ థ్రెడ్స్ 1,500. రేట్ వచ్చేసి 20. 60,000 కి మనం నీరజ ట్రేడర్స్ నుంచి పర్చేజ్ చేయడం జరిగింది. నీరజ ట్రేడర్స్ నుంచి. నెక్స్ట్ క్యాష్ పర్చేజ్ చేస్తున్నాం. కాలర్ మెటీరియల్. సో 2,000 పీసెస్. రేట్ వచ్చేసి 30. ఓకే, ఇలా అండి మన బిజినెస్ కి సర్సు తయారు చేయడానికి కావాల్సిన రా మెటీరియల్ ని మనం పర్చేజ్ చేస్తాం. సర్సు తయారు చేయడానికి ఫుల్ సర్సు, హాఫ్ సర్సు మెటీరియల్ తయారు చేయడానికి మనము రా మెటీరియల్ అనేది పర్చేజ్ చేస్తాం. రా మెటీరియల్ పర్చేజ్ చేసిన తర్వాత ఇప్పుడు వాటిని మనం ఏం చేయాలి? మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఫినిష్డ్ గుడ్స్ గా మార్చాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ సర్స్ 1,300 నెంబర్స్ మనం తయారు చేయాలి. ఓకే, సో ఇప్పుడు ఏం చేయాలి అంటే ఎస్కేప్ ఇవ్వండి. ఎస్కేప్ ఇచ్చిన తర్వాత క్రియేట్ లోకి వెళ్ళండి. క్రియేట్ లోకి వెళ్ళిన తర్వాత ఓచర్ టైప్ లోకి వెళ్ళండి. ఓకే, ఇక్కడ మీరు మ్యానుఫ్యాక్చరింగ్ అని ఒక ఓచర్ ని క్రియేట్ చేసుకోవాలి. మ్యానుఫ్యాక్చరింగ్ ఇక్కడ సెలెక్ట్ టైప్ ఆఫ్ ఓచర్ అంటే స్టాక్ జర్నల్ అని తీసుకోవాలి. స్టాక్ తర్వాత కింద నుంచి యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్. యూజ్ యాజ్ ఏ మ్యానుఫ్యాక్చరింగ్ జర్నల్ ని ఎస్ పెట్టాలి. యాక్సెప్ట్ ఆర్ నో సేవ్. ఓకే, ఇలా క్రియేట్ చేసుకోండి. తర్వాత బ్యాక్ వచ్చేయండి. బ్యాక్ ఇక్కడ ఓచర్స్ లోకి వెళ్ళండి. వెళ్ళి అదర్ ఓచర్స్ లోకి వెళ్ళండి. అదర్ ఓచర్స్ లోకి వెళ్ళిన తర్వాత Alt+F7 మ్యానుఫ్యాక్చరింగ్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇలా ఫార్మాట్స్ వస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి మ్యానుఫ్యాక్చరింగ్ ఆఫ్ ఏ సింగిల్ హాఫ్ సెట్ 39 నెంబర్స్ ని మనం జనరేట్ చేయాలనుకున్నాం. ఓకే, సో ఇక్కడ హాఫ్ సెట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ 39 నెంబర్స్ సెలెక్ట్ చేయండి. ఓకే, ఇప్పుడు మాన్యువల్ గా ఇస్తున్నామండి. మాన్యువల్ గా మనం ఇస్తున్నాం. డెనిమ్ క్లాత్
4000 మీటర్స్ కదా మన దగ్గర ఉంది స్టాక్. ఇప్పుడు ఆ సర్స్ తయారు చేయడానికి మనము 2600 మీటర్స్ ని ఉపయోగిస్తున్నాం. రేటు డిఫాల్ట్ గా మనకి ఇక్కడ వచ్చేస్తుంది. ఎందుకు పర్చేజ్ చేసింటాం కదా, ఆ రేటే ఆటోమేటిక్ గా తీసుకుంటుంది. తర్వాత నెక్స్ట్ టీర్ల్ బటన్స్. మన దగ్గర 2000 డజన్స్ ఉన్నాయి కదా, అక్కడ 867 డజన్స్ మనం యూజ్ చేస్తున్నాం. సో తర్వాత కాటన్ థ్రెడ్స్ 1300 పీసెస్. సో తర్వాత నెక్స్ట్ కాలర్ మెటీరియల్ 1300 పీసెస్. ఓకే. సో ఈ సర్స్ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. సర్స్ తయారు చేసేటప్పుడు కొన్ని ఎక్స్పెన్సెస్ జరుగుతాయి. ఇక్కడ ఇవ్వాలి ఆ ఎక్స్పెన్సెస్. వేజెస్ పర్సంటేజ్ ఇస్తే ఇక్కడ ఇవ్వాలి. డైరెక్ట్ గా అమౌంట్ ఇచ్చారంటే ఇక్కడ ఇవ్వాలి. ఓకే. ఇక్కడ 39,000. ఇక్కడ అదర్ మిస్లెనియస్ ఎక్స్పెన్సెస్ 91,000 సేవ్ చేయాలి. ఓకే. వీటిని మనం హాఫ్ సర్స్ అంటాం. ఇప్పుడు ఫుల్ సర్స్ తీసుకోండి. చూసారా, హాఫ్ సర్స్ ఆటోమేటిక్ గా క్వాంటిటీ జనరేట్ అయిపోయాయి. ఇప్పుడు ఫుల్ సర్స్ తీసుకోండి. ఫుల్ సర్స్ ఎంత క్వాంటిటీ కావాలి? 1300. ఓకే. సో లెనిన్ మన దగ్గర 3500 మీటర్స్ ఉన్నాయి. మనం ఎంత ఉపయోగిస్తున్నాం? 3250. సో తర్వాత నెక్స్ట్ మెటల్ 1300. తర్వాత సిల్క్ 300. కలర్ మెటీరియల్ 1300. ఇక్కడ నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుందండి? ఎవరైనా చెప్పగలరా? నెగిటివ్ స్టాక్ ఎందుకు వస్తుంది? లెనిన్ క్లాత్ 3000 ఉందండి, 250 మీటర్స్ ఎక్స్ట్రా ఉంది కదా. చెప్పండి. ఏది మళ్ళీ చెప్పండి. మన దగ్గర ఉన్న లెనిన్ స్టాక్ క్లాత్ కంటే ఎక్కువ మనము ఇచ్చాం సార్, అందుకనేసి. ఓకే. సో మనము యాక్చువల్ గా ఎంత క్వాంటిటీ కొన్నాం మనం? పైన కలర్ మెటీరియల్ 2000 పీసెస్. ఓకే. 2000 పీసెస్ మనం పర్చేజ్ చేసాము. ఓకే. కానీ ఆల్రెడీ మనం 1300 మీటర్స్ ఆల్రెడీ ఉపయోగించాం. మళ్ళీ ఫుల్ సర్స్ లో 1300 మీటర్స్ ఎలా ఉపయోగిస్తామండి? మన దగ్గర ఉండేది 700 కదా, ఎక్స్ట్రా రాదు కదా. సో ఎక్స్ట్రా మించి మనం యూజ్ చేస్తున్నాం. మన దగ్గర స్టాక్ మించి ఎక్స్ట్రా యూజ్ చేస్తున్నాం. అందుకు ఏం చూపిస్తుంది? నెగిటివ్ స్టాక్ చూపిస్తుంది. ఓకే. సో అది అక్కడ ఎంత ఎక్స్పెన్స్ జరిగింది? నెక్స్ట్ సేల్ చేస్తున్నాం F8. ఎవరికి సేల్ చేస్తున్నామండి? కిషోర్. చూసారా, మన దగ్గర స్టాక్ జనరేట్ అయింది. ఫుల్ సర్స్ 1300, హాఫ్ సర్స్ 1300. సో టోటల్ గా 18 lakhs మనం సేల్ చేసామండి. కిషోర్ క్లాస్ సెంటర్ కి రా మెటీరియల్ పర్చేజ్ చేసి ఫినిష్డ్ గూడ్స్ గా మార్చి మార్కెట్ లో కస్టమర్స్ కి సేల్ చేస్తున్నాం. ఓకే. నెక్స్ట్ క్యాష్ సేల్ చేస్తున్నాం. $13,30,000 కి మనం క్యాష్ కు సేల్ చేస్తాం. ఎస్కేప్ ఏ బుక్. సో మనం చేసిన ట్రాన్సాక్షన్స్ అన్ని ఇక్కడ ఉంటాయి. ఎస్కేప్ ప్రాఫిట్ అండ్ లాస్, ఆల్ట్ F1, ఎక్స్పాండ్. సో నెట్ ప్రాఫిట్ 11,23,650. 11,23,650 కి మనం అక్కడ మనకు వచ్చిన నెట్ ప్రాఫిట్. ఎస్కేప్ ఇవ్వండి. వచ్చిందా? సేమ్ అక్కడ స్టాక్ సమ్మరీ ఆల్ట్ F1 ఇవ్వండి.
expander. F12 configure. So goods inverses, so goods outverses. Okay. Inverse and purchases, outwards and sales, remaining closing balance. Okay. Inverse and purchases, outwards and sales, remaining closing balance. ఇలా చెక్ చేసుకోవాలి. తర్వాత డాష్బోర్డ్ రిపోర్ట్స్ అన్ని ఒకే చోట ఉంటాయి. గ్రాస్ ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్, సేల్స్ అకౌంట్, పర్చేజ్ అకౌంట్స్, క్యాష్ ఇన్ హ్యాండ్, కరెంట్ అసెట్స్, కరెంట్ లైబిలిటీస్. ఓకే. Display more reports, account books, cash and bank balance, purchase register, sales register, receipt register, contra register. Trial balance కూడా చూడొచ్చు. Alt F1 expander. ఓకే. ఇలా అండి. ఈ విధంగా మనము మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే ఈ విధంగా మనం చేయాలి. మాన్యువల్ మ్యానుఫ్యాక్చరింగ్. ఓకే. ఇక్కడ ఏదైనా ఒక ప్రోడక్ట్ మనం తయారు చేసి మార్కెట్లో సేల్ చేయాలి అంటే మనం ఈ విధంగా చేయాలి. ఓకేనా. సో స్టాక్ ఐటమ్స్ ని అంటే మన నేచర్ ఆఫ్ బిజినెస్ మొబైల్ షాపా, బట్టల షాపా, లేదంటే కంప్యూటర్ స్పేర్ పార్ట్సా, ఎలక్ట్రికల్ గూడ్సా, మనం ఏం చేస్తున్నామో వాటికి సంబంధించి రా మెటీరియల్ పర్చేజ్ చేస్తాం, మార్కెట్లో సేల్ చేస్తాం. ఓకేనా. క్లియర్. ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్? క్లియరా? అర్థమైందా? సరే, నెగిటివ్ స్టాక్ ఉంది, అది అలాగే ఉంటుందండి, అలాగే కనిపిస్తుందా? లేదండి. మనం స్టాక్ పర్చేజ్ చేస్తే అది పాజిటివ్ గా మారుతుంది. ఇప్పుడు కాలర్ మెటీరియల్ అయిపోయింది, అలాగే ఉండరుగా, అది మళ్ళీ ఉపయోగిస్తారుగా, మళ్ళా కస్టమర్ దగ్గర వెళ్ళి కొంటారుగా. ఆ, సో ఆ కొన్నప్పుడు అది పాజిటివ్ గా మారిపోతుంది. అదే ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఆటోమేటిక్ గా తీసేసుకుంటుంది. ఓకే అండి. ప్రాబ్లం లేదు. ఓకే. ఓకే. క్లియరా? అర్థమైందమ్మా? రిమైనింగ్ పర్సన్స్ లాస్ట్ క్లాసెస్ లో ఏమైనా డౌట్స్ ఉన్నాయమ్మా? ఎనీవన్ ప్లీజ్ కన్ఫర్మ్ వన్స్. ఏం లేదు సార్. యా డన్. ఓకే. సో టెక్నికల్